గుడ్ మార్నింగ్. ఇది మా గార్డెన్ టూర్ అండి. చిన్న గార్డెనే బట్ చాలా బాగుంటుంది. అలోవెరా చెట్టుకి అప్పుడే పువ్వులు వచ్చేసాయి. ఈ పాట్లో ఏంటి అంటే థాయ్ బేసిల్ అంటారు. ఇది ఫ్రైడ్ రైస్లోకి యూజ్ చేస్తారు. మన తెలుగులో మాత్రం గణపత్రి ఆకు అంటారు. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ సీడ్సే చియా సీడ్స్గా యూజ్ చేస్తారు డ్రై అయినాక. ఇది ఎలా మొలిసిందో తెలియదు బట్ వచ్చేసింది మాకు. అండ్ ఇక్కడ కరివేపాకు చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇదేమో ఇండియన్ చిల్లీ రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, వాటి గింజలు వేసాను చెట్లు. ఇదేమో తమలపాకు చెట్టు. చిన్న స్టెమ్ ఒక ఫ్రెండ్ ఇచ్చారు. అది వాటర్లో పెడితే రూట్స్ వచ్చింది. దాన్ని మట్టిలో పెట్టేసి పాట్లో సెట్ చేశాను. మంచి ఆకులు వస్తున్నాయి. ఇలా ఆకులు పెద్దగా రావాలంటే ఏం చేయాలంటే దీనికి బనానా పీల్స్ ఉంటాయి కదా, మనం తిన్నాక ఆ పీల్స్ ఈ చెట్టుకు వేయండి. మంచిగా గ్రోత్ వస్తుంది. ఇలా పెద్ద పెద్ద ఆకులు కూడా దానివల్లనే వచ్చింది. నేను ఎక్కువగా బనానా పీల్స్ను రైస్ వాటర్ స్టోర్ చేసి చెట్లకి, ఇలా పాట్లో ఉన్న చెట్లకి నేను వేస్తూ ఉంటాను. ఇంత మంచిగా వచ్చింది చూసారా గ్రోత్. సన్లైట్ కంపల్సరీ పడాలి, అప్పుడే మంచిగా వస్తుంది ఆకులు. ఇవి మనకి పూజలకి యూజ్ చేసుకోవచ్చు. తినడానికి మాత్రం ఇండియన్ తమలపాకుల్లాగా ఉండదు, టేస్ట్ కొద్ది వేరేలా ఉంటుంది. ఇక్కడ ఇది బనానా ట్రీ. ఇక్కడ బనానాస్ రావు బట్ ఆకుల కోసం చెట్లను పెంచాల్సి వస్తుంది. ఓన్లీ 6 monthsే ఇక్కడ వెదర్ క్లైమేట్ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి చెట్టు అనేది ఫ్రూట్స్కి రాదు. ఆకులకు మాత్రం చాలా యూజ్ అవుతాయి. చిన్న చిన్న బనానా ట్రీస్ వస్తున్నాయి. ఇది మనకి పూజలకి యూజ్ అవుతాయి. వచ్చేసాయి. ఇదేమో మందార, ఆరెంజ్ రెడ్ కలిసిన మందార. బర్డ్స్ వస్తున్నాయి కానీ ఊడిపోతున్నాయి. మరి వాటర్ ఎక్కువయ్యో పాస్పరస్ ఎక్కువయ్యో తెలీదు. ఇదేమో ఫిగ్స్. ల్యాండ్లో పెట్టాను, ఇప్పుడిప్పుడే ఆ చెట్టు వస్తుంది. ఇదేమో పాట్లో ఉన్న వాటికి ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యాయి. ఫిగ్స్ చాలా మంచిగా కాయలు వస్తాయి. నేను పాట్లో కూడా పెట్టాను, వాటి కాయలు వచ్చాయి, చూపిస్తాను. ఇదేమో లాంగ్ బీన్స్ అలసందలు కూడా వేసాను, వచ్చేసింది. అండ్ మందార, దాంట్లో వైట్ ఎల్లో ఉంది. ఈ చెట్టు ఏంటో తెలుసా? పర్సిమన్ అంటే తెలుగులో తునికికాయ, అమరి ఫలం అంటారు. చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పిక్చర్ ఇచ్చాను, అదే చెట్టు ఇది. ఆ కాయలు ఎప్పుడు వస్తాయో తెలియదు బట్ చెట్లు అయితే పెట్టాము. టమాటో చెట్లు కూడా పెట్టాము. చిక్కుడు చెట్లు ఇప్పుడే తీగకు వచ్చేసింది. ఆ తీగ పారడానికని ఒక చిన్న సెటప్ చేసాము. బట్ అది ఇక్కడ వచ్చే విండ్కి ఉంటుందో పోద్దో తెలీదు. లాస్ట్ ఇయర్ మాత్రం లాంగ్ బీన్స్కి మంచిగానే ఆగింది. బట్ ఈ చిక్కుడు చెట్టుకి ఈ పందిరి సెట్ అవుద్దో లేదో చూడాలి. గట్టిగానే ఉంది కానీ విండోస్ మాత్రం కంపల్సరీ పోతుంది అని నేను అంటున్నాను, పోదని మా వారు అన్నారు. చూద్దాం. ఇక్కడ పిట్ట కీస్ అంటుంది. ఇంకా చిన్న చిన్న చెట్లు వస్తున్నాయి. గోంగూర ఈసారి చాలా తక్కువగా వచ్చింది చెట్టు. లాస్ట్ టైం చాలా వచ్చింది, ఇప్పుడు మాత్రం 3 వచ్చాయి. ఇదేం చెట్టు తెలుసా? మామిడి చెట్టు. అన్నీ గింజలు వేసాం కానీ ఈసారి అసలు ఎక్కువ రాలేదు ఏ చెట్లు. వెజిటేబుల్స్. ఇదేమో వంకాయ చెట్టు పూత వస్తుంది కదా, ఆకులు ఉండకూడదు. ఆకులు ఉంటే పూత రాలిపోతుంది, బలం అనేది తగ్గిపోయి, అందుకనేసి ఆకులను తీసేసాను. ఇంకా ఇదేమో దొండకాయ చెట్టు ఇప్పుడు సెట్ అయిపోయింది. కాయలు వచ్చాక మీకు చూపిస్తా. ఇదేంటో తెలుసా? ఆనియన్ సెట్. ఇవి సీడ్స్ బట్ సీడ్స్ కాకుండా ఇక్కడే ఆనియన్స్ వస్తాయి. ఆనియన్స్ వచ్చి కింద పడిపోయి మళ్ళీ చెట్లు వస్తాయి అన్నట్టు, అది వంగిపోయి కిందికి. ఇదేమో బచ్చలాకు, మా ఫ్రెండ్ ఇచ్చారు గింజలు. ఆ సీడ్స్ వేసాను, బచ్చలి చెట్లు వస్తున్నాయి. ఈసారి బచ్చలి పప్పు కూడా చేస్తాను. అండ్ ఇది కూడా వంకాయ, గుత్తి వంకాయ. ఇది ఇలా ఆకులు వచ్చిన కొద్దీ తెంపేయాలి, లేదంటే ఫ్లవర్స్ అన్నీ రాలిపోతున్నాయి. లాస్ట్ టైం వచ్చాయి, ఫ్లవర్స్ అన్నీ రాలిపోయాయి. ఇదేమో తోటకూర, చిన్న చిన్న తోటకూర వస్తుంది, చూడాలి పెద్దగా అయ్యాక. ఇదేంటంటే
మేము కిచెన్ వేస్ట్ని వేస్ట్ చేయకుండా ఇక్కడ వేసేస్తాము. దానికి ఇక్కడ కంటాలూప్స్ వచ్చేసాయి, ప్లాంట్స్ కూడా. అలాగే టమాటోస్ వచ్చాయి. ఇక్కడ ఒకటి మీకు చూపిస్తాను. ఫైనల్ టచ్ ఏంటంటే మింట్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా, ఇది కంటాలూప్స్ అంటే మస్క్ మిలన్, మన వాడుక భాషలో మస్క్ మిలన్ అంటారు, ఇక్కడ మాత్రం కంటాలూప్స్ అంటారు దాన్ని. ఇక్కడ చూసారా, కీర దోశ సమ్మర్ స్పెషల్. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాయలు, చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. ఇదొక్కటి ఫస్ట్ వచ్చిన వెజిటేబుల్. ఇక్కడ బెండకాయలు వేసాము, బట్ అది ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది మా గార్డెన్. ఇది వెజిటేబుల్ అండ్ ఫ్లవర్స్, ఫ్రూట్స్. ఇదే మా చిన్ని గార్డెన్. నచ్చితే లైక్ చేయండి.